అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ సౌకర్యాల లేమిపై శివస్వాములు కన్నెర చేశారు. క్యూలైన్లను విరగొట్టి గోపురాల మీదుగా దూసుకొస్తూ భక్తులు తమ నిరసనైతే వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వందల సంఖ్యలో శివస్వాములు తరలివచ్చారు. అయితే ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పరిస్థితి అదుపు తప్పినట్లయింది. స్పర్శ దర్శనం కోసం గంటల తరబడి నిల్చున్న భక్తులకు చుక్కలు కనిపించాయని చెప్పుకోవచ్చు. కనీసం తాగడానికి నీరు, నిలబడడానికి సరైన సౌకర్యం లేకపోవడంతో భక్తులు ఆగ్రహం కట్టలు తెంచుకుందని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా నిర్ణయించిన క్యూ లైన్లు భక్తుల రద్దీని తట్టుకోలేకపోయాయి. దీంతో అసహనానికి గురైన శివస్వాములు కృష్ణదేవరాయ క్యూ లైన్లను విరగొట్టారు. వందల సంఖ్యలో భక్తులు ఒకేసారి కృష్ణదేవరాయ గోపురం నుంచి లోపలికి దూసుకొచ్చారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులను, సెక్యూరిటీ సిబ్బందిని తోసుకుంటూ శివస్వాములు గర్భాలయం వైపు పరుగులు తీయడం జరిగింది. కొందరు భక్తులు పుష్కరిణి వైపు ఉన్న గేట్లు ఎక్కి ప్రాకారంలోకి చొరబడినట్టుగా కూడా సమాచారం. దేవస్థానం ఈవో, బోర్డు మెంబర్లు భక్తుల అవస్థలను పట్టించుకోవడం లేదని శివస్వాములు తీవ్రంగా మండిపడ్డారు. ఈవో డౌన్ డౌన్ అంటూ కూడా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పటిష్టంగా క్యూ లైన్లు నిర్మించడంలో ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, కేవలం నామమాత్రపు ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గేట్ల తాళాలు పగలగొట్టి బారికేడ్లను ఊపుతూ శివస్వాములు తమ నిరసన వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులను కట్టడి చేయలేక సెక్యూరిటీ సిబ్బంది మరియు పోలీసులు చేతులెత్తేశారు. బందోబస్తు ఉన్నప్పటికీ భక్తుల ఆగ్రహావేశాల ముందు పోలీసులు నిస్సహాయంగా ఉండిపోయారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు మేల్కొని శివస్వాములకు ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. గ్రామం గత 29 సంవత్సరాల మేము నడిచిరాబట్టి ఈ సంవత్సరం పొద్దున వచ్చినాము దర్శనానికి. ఏం మా పరిస్థితి ఘోరం, కాలం నొప్పులతో ఆడుతున్నాము. ఈ దృష్టి చైర్మన్ గారు కానీ, ఈ గవర్నమెంట్ కానీ, నరేంద్ర మోడీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మమ్మల్ని సహకరించి దేవుని మానవ విలువని కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందులు పెడుతూ ఇట్లా నడిచి వచ్చి కనీసం దర్శనమన్నా ఇవ్వకుంటే మా పరిస్థితి ఏంటి? పొద్దున వచ్చి క్యూలో ఉన్నా మాకు ఏం సమస్య ఏం లేదు. మాకు కాళ్ళు నొస్తున్నవి, బాత్రూమ్ లేదు, లెట్రిన్ లేదు. దాంట్లోన ఎక్కడ వాళ్ళు చెప్పండి, పోతే గేట్లు వేస్తున్నారు, దొబ్బి పడేస్తున్నారు, తిండిలే. ఈ సమస్యలలో మమ్మల్ని బాగా సహకరించాలని డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కానీ, అధికార పార్టీకి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా మమ్మల్ని సహకరించాలని కోరుకుంటున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చాం స్వామి. అసలు ఇక్కడైతే ఫెసిలిటీస్ అసలు ఏమీ లేవు. అడ్మినిస్ట్రేటివ్ 100% ఫెయిల్ స్వామి. ఇక్కడ ఆ ప్రైవేట్ సెక్యూరిటీ అయితే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు భక్తుల మీద. గుడి దగ్గర నుంచి లోనికి ఎంట్రెన్స్ అయ్యేకి మినిమం అర్లీ మార్నింగ్ 5 గంటల నుంచి ఇప్పుడు 4:30-5 గంటలు కావచ్చిన కనీసం లోనికి వదలడం లేదు స్వామి. మరీ ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ తాగడానికి మంచినీరు సౌకర్యం లేదు. కనీసం స్వాములు మీరు శివదీక్ష చేసినారు కదా, మీరు కనీసం మర్యాద ఇవ్వనని ఒక కనీసం మర్యాదలు కూడా ఇవ్వడం లేదు ఇక్కడ ఉన్న పరిస్థితులు. ఈవో గారు ఏం చేస్తున్నారు అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఎండోమెంట్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు అర్థం కావడం లేదు. ఎండోమెంట్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారా లేదా? సనాతన ధర్మం అంటున్నాడు వ్యక్తి, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన ఎక్కడున్నాడో ఆయన అర్థం కావడమే లేదు. ఆయన కనీసం వచ్చి హిందూ సాంప్రదాయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి బాధలు, ఇక్కడ శివస్వాములకు జరుగుతున్నటువంటి ఒక అన్యాయాన్ని మీరు ఒక్కసారి కళ్ళతో చూడవని, ఇలాంటి పరిస్థితిని నెక్స్ట్ రిపీట్ కాకుండా చూసుకోండి ఈ ప్రభుత్వానికి కానీ, ఎండోమెంట్ ఆఫీసర్స్ కానీ మా శివస్వాముల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.